ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకు వాస్తు అంటే సూర్యకిరణాలు ఇటు సైడ్ అంటే నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ కిరణాలు అనేవి లోపలికి వచ్చినాయంటే మనకు ధనయోగం అనేది ఉంటుందన్నమాట. సో కిరణాలు అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి లోపలికి వస్తున్నాయి. ఇటు సైడ్ ఈ గోడ కూడా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కిరణాలు డైరెక్ట్గా పడతాయి. సో ఇది కూడా మంచిదన్నమాట. ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఫేసింగ్లో ఈస్ట్ సైడ్ కానీ మనకు నార్త్ సైడ్ కానీ ఏవైనా సరే వస్తువులు అనేవి అంటే బలమైన వస్తువులు కానీ బరువుగా పెట్టకూడదు అనమాట. అలాగే ఈ గోడను ఫ్రీగా వదిలేయాలి. అంటే నార్త్ గోడని ఈస్ట్ గోడని ఫ్రీగా వదిలేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ గోడకి ఆనిచ్చి కానీ టీవీలు బిగించి కానీ, ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చేసి నార్త్ వచ్చేసి హార్ట్ లాంటిది అనమాట. అంటే కుబేర స్థానంలో హార్ట్ ప్లేసెస్లో మనం ఎప్పటికైనా సరే టీవీలు బిగించామనుకోండి, బలమైన వస్తువులు కానీ టీవీలు కానీ బిగిస్తే మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాస్తుని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళ ఇంట్లో నార్త్ బాగుండకపోవడం వలన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తాయి. అందుకే నార్త్ సైడ్లో పెద్ద టీవీలు ఎలక్ట్రానిక్ వస్తువులు బిగిస్తుంటారు. సో అలా చేసుకోకుండా నార్త్ని ఈస్ట్ని ఖాళీగా ఉంచుకోండి.